16వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 10వ అధ్యాయము 6వ వచనము. మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యములలో పౌలు ఆత్మీయమైన క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి అవిధేయతను శిక్షించడానికి పౌలు సిద్ధంగా ఉన్నాడు అని. అయితే దానికి ముందు సంపూర్ణమైన విధేయతను కలిగి ఉండాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. మనము దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభుచే ఎన్నుకోబడిన వారు లేదా ఆత్మీయముగా మార్గదర్శులై ఉన్నవారు మనల్ని శిక్షించడానికి అర్హత ఉంది. వారే కదా మనల్ని ప్రభు వైపు నడిపించేది. ఇలా సరిదిద్దేవారు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఎవరు సరిదిద్దకపోతే మనము ఇంకా పాపమునకు బానిసై ప్రభువునకు దూరం అయిపోతూ ఉంటాము. అయితే పౌలు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తూనే అంతకంటే ముందు మీరు విధేయతను కలిగి ఉండాలి అని అంటున్నాడు. ముందు విధేయతను కలిగి ఉండాలి. మన హృదయాలలో మార్పు కలగాలి. విధేయతను కలిగి ఉండి పశ్చాత్తాపం కలిగినప్పుడే మన అవిధేయత నిమిత్తము క్రమశిక్షణ అవసరము అని పౌలు చెప్తూ ఉన్నాడు. మనల్ని శిక్షించడము ప్రభువునకు ఇష్టం లేదు, కానీ మన నుండి విధేయతనే ప్రభు కోరుకుంటాడు. మనం కూడా ఇతరులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే అది మనకు కూడా వర్తిస్తుంది అని మనం గ్రహించగలగాలి. ముందు మనము ప్రభువునకు విధేయులమా కాదా, ప్రభు మాటకు మనం లోబడుతున్నామా లేదా అనేది పరిశీలించుకోవాలి. ముందు మనము ప్రభువునకు విధేయులమయ్యి దేవుని మాటకు సంపూర్ణంగా లోబడినప్పుడు మనము ఇతరులను సరిదిద్దగలము. అయితే ఇతరులను సరిదిద్దేటప్పుడు ఎంతో ప్రేమతో సహనంతో వ్యవహరించాలి. అంతేకాని అధికారాన్ని చూపించి వారిలో కోపము పుట్టించకూడదు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా ఆలోచనలలో కానీ, మాటలలో కానీ, జీవన విధానంలో కానీ వాక్యానికి విరుద్ధమైన మార్పులను కలిగినప్పుడు మీరే మమ్మల్ని ఇతరుల ద్వారా సరిదిద్దండి ప్రభువా. ఎవరైనా మమ్మల్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు కోపమును, ద్వేషమును పెంచుకునే వారముగా కాకుండా వారి మాటలను మీ మాటలుగా మేము అంగీకరించాలి తండ్రి. విధేయతను కలిగి లోబడి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. అలాగే ఇతరులను సరిదిద్దగలిగే జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభువా. వారిలో కోపము పుట్టిస్తూ అధికారం చూపించే వారముగా కాకుండా మీ ప్రేమను కలిగి ఎంతో సహనంతో వారిని సరిదిద్దడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.